మన ప్రభువును మన రక్షకుడును అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు నామములో మీకెల్లరకు నా నిండు కృతజ్ఞత వందన. మరణాతా. దయచేసి కూర్చుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి చిటి వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యమును పఠించుదాం. ఇలాగా దేవుడు 1938వ సంవత్సరమున జనవరి 31వ తారీఖున దేవుడు రాజమహేంద్రవరములో ఆకాశంలో దైవజనుడైన మంగమూరి దేవదాస్ అయ్య గారికి బైబిల్ మిషన్ అని బంగారపు ఛాయతో బండి చక్రవంత సైజులో తెలుగులో బైబిల్ మిషన్ను దేవుడు బయలుపరిచిన వారే అనే సత్యమును మనమందరము ఎరిగిన వారమై ఉన్నాము. ఇలా ఈ బైబిల్ మిషన్ను బయలుపరిచిన దేవుడే దైవజనులను ఏర్పాటు చేసుకుని బైబిల్ మిషన్ను స్థాపింపజేసి ఆనాటి నుండి ఈనాటి వరకు అనగా 2005వ సంవత్సరము ఫిబ్రవరి మాసము ఈ 9వ తారీఖు ప్రభు దినము వరకు మరి భూమి మీద ఆయన మహిమ చేత కేవలము ఆయన కృప చేత బైబిల్ మిషన్ను మరి నడిపించుచు కొనసాగించుతున్న వారై ఉన్నారు. ఇలాగా ఈ బైబిల్ మిషన్ను దేవుని సన్నిధానంలో ఉండి దేవుని యొక్క పిలుపు మేరకు లోబడి దేవుని యొక్క కృప చేత అందించగా అందుకున్న దైవజనుడి యొక్క మరి ప్రభు యొక్క పిలుపునందుకుని పరమునకు వెళ్ళినటువంటి ఆ ఏర్పాటు రోజే ప్రపంచంలో ఉన్నటువంటి బైబిల్ మిషన్ దేవాలయంలో దైవజనుని యొక్క జ్ఞాపకార్థ సందర్భముగా మరి ప్రభుని దైవదాసులు స్తుతించుచూ ఉన్నారు. మనము కూడా మరి ఆ భాగంలో మరి ఉండి మనం కూడా ప్రభుని స్తుతించుచూ ఉన్నాము. మరి దైవజనులు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పటికీ తండ్రి ఏర్పాటు చేసుకున్న బైబిల్ మిషను తండ్రి ఘనముగా ప్రపంచం అంతటా కూడా అనేక దేశాలలో మరి మన దేశంలో అనేక రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో ఈ బైబిల్ మిషన్ను తండ్రి మరి కొనసాగించుచు తన మహిమను వెల్లడి చేయించున్నారని ఇందువల్ల తెలియజేస్తూ దేవదేవుని నేను మహిమపరచుచు ఉన్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆ దైవజన దేవదాస్ గారికి మనందరి యొక్క నిండు కృతజ్ఞత వందనాలు. దేవునికి స్తోత్రములు. మరి పరలోక పరిశుద్ధులందరికీ కూడా మన నిండు కృతజ్ఞత వందనాలు. దేవునికి స్తోత్రం. భూలోకంలో సకల పరిశుద్ధులకు ఋషులైన వారికి ఈ యొక్క శుభ సందర్భముగా మనందరి యొక్క నిండు కృతజ్ఞత వందన. దేవునికి స్తోత్రం. మరి ప్రియులారా, ఈ సందర్భంలో మరి దేవనామమున చిన్న వాక్యము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్య భాగము సామెతలు 10వ అధ్యాయములో 7వ వచనము చదువుకుందాం. సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం. ఈ వచనములో దైవజనులైనటువంటి మరి దేవదాసయ్య గారి గురించి రాయబడిందని కాదు, కానీ మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి గురించి మనము మరి దీనిలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. చదువుకుందాం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం
నీతిమంతుడు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన నీతి సర్వలోకము వ్యాపించి ఉన్నది. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమ అనేటువంటి నీతి భూప్రపంచ సర్వలోకము అన్ని లోకములో వ్యాపించినట్లుగా రాయబడి ఉన్నది. చదవండి ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయము మరి 2వ వచనం చదువుకుందాం. ఆయనకు పైగా శరాపులను మొదటి వచనం కూడా చూద్దాం. రాజైన ఉజ్జియా సంవత్సరమందు అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు దేవుడండి, దేవాదేవుడు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను అని ఎవరు చెప్తున్నారు? యెషయా గారు, ప్రవక్త గారు చెప్పుతున్నారు. దర్శనమందు ప్రభువుని తేటగా పరలోకమైనటువంటి ఆ యొక్క ఏ సింహాసనం అంటది? అత్యున్నతమైన సింహాసనం. మహోన్నతుడైనటువంటి దేవుడు, మహాగణుడైనటువంటి దేవుడు అత్యున్నతమైన సింహాసనం అందు ఏమై ఉన్నారంటండి? ఆసీనుడుగా కూర్చొని ఉన్నారు. ఈ దర్శనాన్ని మహాభక్తుడైనటువంటి ప్రవక్త గారైనటువంటి యెషయా గారు తేటగా సూచిస్తున్నారు. 57వ అధ్యాయంలో యెషయా గ్రంథం 15వ వచనంలో రాయబడి ఉంది. ఈ యొక్క సింహాసనం గురించి దేవుడు తన యొక్క మాట, తన మహిమల గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు చూద్దాం. 57వ అధ్యాయం 15వ వచనంలో యెషయా గ్రంథంలో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఎలాగు సెలవిచ్చుచు ఉన్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడున్నారంట ఆయన? ఎవరంట ఆయన? మహోన్నతమైన స్థలములో, ఏమండి, మహోన్నత స్థలములో నివసించువాడు. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి నివాసములో, స్థలములో నివసించే తండ్రి అన్నారు. ఆయన సింహాసనం ఎక్కడ ఉన్నదండి? మహోన్నత స్థలములలో ఉన్నది. అది దైవజనులైనటువంటి మన దైవజనులు దేవదాసయ్య గారు మరి అన్ని లోకముల కంటే ఉన్నత లోకమున సన్నుతులు కొనుచున్నా అని స్తుతించారు. ఒక క్షణం పాడుకుందాం. అన్ని లోకముల దేవా దేవా దేవినున్న దేవా 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 దేవినున్న దేవా పావన స్తోత్రములు పరలోక దేవా దేవా
ఈ మహాగణుడుగా ఉన్న దేవుడు మహోన్నతుడుగా ఉండి పరిశుద్ధుడుగా ఉండి నిత్యము నివసించు వారిగా ఉండి ఆయన నివాసం చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఆయన పని కొరకు ఆయన స్తుతించేదాని కొరకు ఆయన ఘనపరిచేదాని కొరకు పరివారముగా ఏర్పాటు చేయబడినటువంటి సైన్య సమూహము చేత దేవుడు స్తుతించబడుచు ఉన్నారు. ఆయన స్తుతి, ఆయన చేసేటువంటి ఆ స్తుతి ఎంత గంభీరముగాను ఎంత మహోన్నతంగా ఉన్నదో చూడండి. ఆ స్థితి ద్వారా ఆ పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అంత మాత్రమే కాదు, ఆయన మహిమ చేత లోకం ఎలా నిండి ఉన్నదో చూద్దాం. చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. అదే మొదటి చదవండి. రాజైన ఉజ్జియా వృద్ధి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. చూడండి, ఆయన పైగా శరాపులు నిలిచియుండిరి. ఆయన చొక్కాయి అంచు దేవాలయం నిండుకొని దేవాలయం, అక్కడ దేవాలయం ఉన్నదంట. ఆ దేవాలయం అంతా కూడా నిండుకొని ఉన్నది. తర్వాత ఆయన పైగా శరాపులు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను. ప్రతి వాడు రెండు రెక్కలతో తమ ముఖములను రెండితో తమ కాళ్ళను కప్పుకొనుచు రెండితో ఎగురుచు ఉండేను. దేవునికి స్తోత్రం. అంటే ఏం చేస్తున్నారు? ప్రభువుని ఆరాధించుచూ ఉన్నారు, స్తోత్రం చేస్తున్నారు, మహిమపరుచుతూ ఉన్నారు, కీర్తించుతున్నారు. ఏమండి ఎంతమంది అంటే వాళ్ళు? ఏమండి చాలా మంది, లెక్కకు మించిన వారు, మన లెక్కకు మించిన వారు. అది కోటాది కోట్ల సైన్య సమూహం, మహాదూతలట వారి పేరు. ఒకటి శరాపులు రాయబడింది, రెండవది కెరూబులు అని రాయబడింది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయండి. ఏం చేస్తున్నారు? 4 రెక్కలతో, 2 రెక్కలతోనేమో వారి ఎవరి మొహం వారే కప్పుకుంటున్నారు. 2 రెక్కలతోనేమో ఎవరి పాదాలు వారే కప్పుకుంటున్నారు. ప్రభు సన్నిధిలో పాదాలు కనిపించకుండా 2 రెక్కలతోనేమో దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఏమని కనపరుస్తారు? వారు సైన్యములకు అధిపతి. వారందరూ కలిసి ఏం చేస్తున్నారు? పరలోకంలో ప్రభు సన్నిధిలో సైన్యములకు అధిపతి యెహోవా చూడండి, పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో చూడండి. వాడు చేస్తున్న గాన ప్రతిగానాలు స్తుతులతో ఏమని కనపరుస్తున్నారు? సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా పరిశుద్ధుడు, ఆయనే యేసు, ఆయనే పరిశుద్ధాత్మ తండ్రి లేక దేవుడు. ఒక్కరే ముగ్గురే ఒక్కరు. ఈ దేవుని గణపరుస్తూ వారు స్తుతిస్తూ ఉంటే ఈ 3 రకాలుగా 2 చేతులతో 2 రెక్కలతో మొఖాలు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో పాదాలు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుచు గణపరుస్తున్నారు. స్వరంతోనే గణపరుస్తున్నారు, 2 రెక్కలతోనే ఎగురుతూ ఉన్నారు. వారి యొక్క స్వరండి, వారు ఏం చెప్తున్నారు? సైన్యం కలిపి యెహోవా పరిశుద్ధుడు. ఏమంటారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము. అంత మాత్రమే కాకుండా సర్వలోకము ఆయన మహిమతో. ఏ లోకం అండి? సర్వలోకము. సర్వలోకం అంటే ఈ లోకం దేవుడి యొక్క సృష్టిలో దేవుడు ఎంతవరకు ఈ లోకాన్ని సృష్టించాడో, దేవుడి సృష్టిలో ఉన్న లోకమంతా ఎంతవరకు ఉందో, ఎంత ఎత్తుందో, ఎంత వెడల్పు ఉందో, ఎంత పొడవుందో, ఎంత లోతుందో, ఎంత ఎత్తుందో, ఇదంతా కూడా సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. ఏమంటాడు? సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. చూశారా? కాబట్టి దేవుని మహిమతో లోకం ఉన్నది, కానీ మానవ యొక్క హృదయము దేవుని మహిమతో నిండి ఉండడం లేదు. ఉంటుందా? 3వ అధ్యాయము
ప్రకటన గ్రంథం 3:20 దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మన ప్రభువును మన రక్షణ యేసు ప్రభు అంటున్నారు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. చూడండి 3:20. ఇదిగో ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను వారి యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఎంత మంచి మాట. అంటే మనిషి హృదయంలో తలుపు వేసుకొని మనిషి అంటే ఏం చేస్తున్నాడండి? దేవుడి మహిమను లోపలికి రానివ్వట్లేదు. ఆయన ఏమంటాడు? లోకమంతా నా మహిమ ఉందయ్యా, అమ్మా నీ హృదయాన్ని తవ్వు తీస్తే నేను నీ వద్దకు వచ్చి నా మహిమతో నీ హృదయాన్ని నీ జీవితాన్ని నింపుతానంటే మనుషులు హృదయాన్ని తలుపు తీయకుండా ప్రభువుని బయటే ఉంచుతున్నారు. అందుచేతనే లోకమంతా కూడా ఆయన మహిమతో లోపల నిండిపోయింది, కానీ మనుషుల హృదయం మాత్రం దేవుని మహిమతో లేదు. కానీ ఏ దేవుని మహిమతో ఉంది? సాతాను మహిమతో ఉంది. అందుకనే దుర్బుద్ధులు, దుష్ట ఆలోచనలు, దుష్ట సాంగత్యము, దుష్ట నడవడి, దుష్టత్వం మాటలు, దూషణ మాటలు అంతా కూడా అసహ్యమైన జీవితాన్ని జీవిస్తూ మనల్ని తమ జీవితాలను పాడు చేసుకుంటారు. సృష్టికర్తను గనక హృదయంలో తెచ్చుకుంటే సృష్టికర్త ఎలా పరిశుద్ధుడు, ఎంత మంచివాడో అలాగే తన హృదయం తెచ్చుకున్న ప్రతి మనిషి కూడా, వారి స్త్రీ అయినా పురుషులైనా, ఏ జాతి, ఏ భాష, ఏ దేశము, ఏ వర్గం వారైనా, ఏ ప్రాంతపు వారైనా, చిన్నలైనా పెద్దలైనా ఆయన మహిమతో అలంకరించబడి ఆయన పరిశుద్ధులైనట్టు 44:11 లేవికాండం రాయబడినట్టుగా వీరిని కూడా దేవుడు పరిశుద్ధపరుస్తానని, పరిశుద్ధంగా ఉంచుతానని ఉండమని చెబుతుంటే మానవులు ఆ పరిశుద్ధత మాకొద్దు, నా యొక్క దుష్టత్వమే నాకు కావాలి, నా శరీరే నాకు కావాలన్నట్టు సాతానుకు దాసోకుడై సాతాను యొక్క కబంధ హస్తాల్లో మగ్గిపోతూ లోకము అంతా కూడా దేవుని మహిమతో నిండి ఉంటే మనుషుల హృదయాలు మాత్రము సాతానుతో నిండిపోయి ఉంటుంది. అందుకని మనుషులు చెడిపోతున్నారు, సృష్టి కూడా శాపగ్రస్తం అవుతూ ఉంది. ఇలారా ఈ శాపం పోవాలంటే, నీలో ఉన్న అశాంత సమాధానం పోవాలంటే ఈ మహోన్నతమైన దేవుణ్ణి నీ హృదయంలోకి చేర్చుకోవాలి. ఈ లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభుని నీ హృదయంలోకి ఆకర్షించాలి. ప్రభువా నా కోసం 2 సంవత్సరాల లోకానికి నడుగా కన్యకైనటువంటి మరియ గర్భం ద్వారా పరిశుద్ధిగా పరిశుద్ధాత్మగా ఈ లోకంలో ఉద్భవించావు. నాయన నా కొరకి లోకంలో 33 సంవత్సరాలు జీవించావు. నా కొరకే కలవరిశిలో నీ కొరకు ప్రాణం పెట్టావు. నీ రక్తం ఎంత, నీ ఎవరి రక్తం అంతా, నీ పవిత్ర రక్తం అంతా, నీ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం అంతా కూడా నా కొరకు చివరి వట్టు వరకు సిలువేబడి కాచావు. నాయన నా కొరకు సిలువ మీద చనిపోయావు తండ్రి, నా కొరకు సమాధి చేయబడ్డావు, నా కొరకు తిరిగి లేచావు, నా కొరకు మహిమలోకి వెళ్ళి నాకు నా స్థలం ఏర్పాటు చేసి నివాసం ఏర్పాటు చేసి నా కోసం రానై ఉన్నావు. ప్రభువా నీవే నా రాజు, నీవే నా కాపరివి, నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడు అని ప్రభు కనుక హృదయపూర్వకంగా వేడుకొని నాయన నా హృదయంతో నీకు స్థానం లేదు, ఇక నుంచైనా నా హృదయం నీకే స్థానం ఇస్తున్నాను. నీవే నా సర్వంలో సర్వము, నీవే నా సర్వాధికారివి, నీవే నా రక్షకుడవు, నీవే నా రాజువు, నీవే నా దేవుడు అని చెప్పి నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు బ్రతికి వచ్చి నా కొరకు మోక్షం సిద్ధపరిచినటువంటి నన్ను మోక్షంలో నీతో పాటు నీ మహిమల సింహాసనంలో కూర్చుని పెట్టుకై రానయ్యేందుకై నీకు స్తోత్రమని ప్రభువుని గారికి ఆహ్వానిస్తే ఈనాడే రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయం అని చెప్పి ఆయన ఇప్పుడు కూడా తన యొక్క ప్రేమ కలిగిన హస్తములతో నీ వైపు చాచుతూ ఆయన కన్నీరు విడుస్తూ తండ్రి కృపార్చన కూర్చుని విజ్ఞాపన చేయుచున్నారు. విజ్ఞాపన చేయుచున్నారు. కాబట్టి ఇటు దేవుని మానవుడు ఏం చేస్తున్నాడు? గుర్తించలేదు. దేవుని స్వరూపం మానవుడిది, దేవుని పోలిక మానవుడిది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క మహిమను సృష్టి గుర్తించింది, కానీ లోకమంతా ఒప్పుకుంది, కానీ దేవుడు నివసించడానికి దేవుని మహిమతో నిండి ఉండడానికి మానవుడు మాత్రం తన హృదయాన్ని ఇవ్వలేకపోవడం, తన బ్రతుకులో ప్రభు స్థానాన్ని మాత్రం ప్రభు అధికారానికి సర్వాధికారానికి
లోపడటానికి ఇష్టపడలేకపోతున్నాడు. ఎంత బాధ. సృష్టి అంతా కూడా మానవ కోసం దేవుడు చేశాడు, మానవునేమో దేవుడి కోసం చేసుకున్నాడు. కానీ సృష్టి అంతా కూడా అయ్యా మందైతే నువ్వు మనిషి కోసం చేశావు, కానీ నువ్వు మనిషి కోసం పనిచేస్తున్నాను, కానీ మరి నీ కోసం చేసుకున్న నీ మనిషి నీ స్వరూపం నీ పోలికైనటువంటి నీ మానవుడు నీ మాట విడలేదు నాయన. మనం ఏం చేయమంటావంటే మానవుడు చేసినటువంటి అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి, దేవుని మధ్య తిరుగుబాటును బట్టి సృష్టి శాపగ్రాహిగా మారిపోతుంది. అందుకే పంటలు పండడం లేదు, అందుకే వరదలు వస్తున్నాయి, అందుకే తెగుళ్ళు వస్తున్నాయి, అందుకే కరోనాలు వస్తున్నాయి, అందుకే యుద్ధాలు వస్తున్నాయి, అందుకే నీటికి ఎంత పెరుగుతుంది, అందుకే ఎండలు మెండుగా ఉంటున్నాయి, అందుకే ప్రమాదాలు అవుతున్నాయి, అనేక యాక్షన్లు జరుగుతున్నాయి, అనేకమైన విపత్తులు, అనేకమైన గాలి తుఫాన్లు, అనేకమైన తెగుళ్ళు. నెమ్మది లేని జీవితం మానవుడు జీవిస్తున్నాడు. ఇలా మనిషి సంతోషంగా దేవుడు కోరుకుంటుంటే మనిషి దేవుడి మాటలు కూడా దేవుడిచ్చే సంతోషాన్ని, భాగ్యాన్ని, మహిమను కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లారా, ఇప్పుడైనా వేడుకుంటే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నన్ను రక్షించయ్యా, నా దేవా నా ప్రభువా, నా కొరకే సమస్తాన్ని త్యజించి సమస్తాన్ని సృష్టించే కాకుండా నీ యొక్క శరీరాన్ని నా కొరకు అప్పగించుకుని నా కొరకు బలి ఇవ్వబడుతున్న ఆయన, నేను నీ మాట వింటానయ్యా, నీకే లోబడతాను తండ్రి, నీ యొక్కకే వస్తానయ్యా, నిన్నే వేడుకుంటాను ఆయన, నిన్నే స్థుతిస్తాను ఆయన, నేను ఎక్కడికి నిన్ను కాదని అడగాలని చెప్పి దేవుని హృదయపూర్వకంగా వేడుకున్నట్లయితే ప్రభువు నిన్ను ప్రేమించేవాడుగా ఉన్నా, ప్రభు తన హక్కును నేర్చుకునేవాడుగా ఉన్నా, నీ హృదయంలో నివసించేవాడుగా ఉన్నా. కాబట్టి పిల్లారా, అలాంటి మహోన్నతుడి దేవుడే ఈ బైబిల్ మిషన్లో దైవజనుడి దేవదాసయ్య గారి బయలుపరిచారు. ఆయనే నీతిమంతుడు. ఎవరైనా యేసు ప్రభువు. కాబట్టి ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, ఆయన వాక్యాన్ని మనం స్మరణ చేసుకోవడం ద్వారా మనకేమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఆశీర్వాదం. అందుకే దైవజనులు ఒక పాటలో ఒక క్షణం రాశారు. ఏం రాశారు? దివ్య దేవుడు నిన్ను దీవించునుగాక. దివ్యాదేవుడు, దేవదేవుడు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను నన్ను మనల్ని దీవించునుగాక. భూమి చేసిన వాడు పోషించునుగాక. అది మాట అంటే పోషిస్తాడండి. ఆకాశ పక్షులు ఎప్పుడైనా మీరు ఆలోచించారా వాటి గురించి? ఒక పిసుక గూడు పెడతాను, నాకు ఎంత సంతోషమైంది. ఆకాశ పక్షులను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటుంటాయి, ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాయి. ఆయన తండ్రి గారు చెప్పిన మాటే, ప్రభు చెప్పిన మాటే, మీరు అయ్యా వస్త్రం ఎందుకు దిగులు పడతారు, వస్త్రాలు లేవని, ఆహారం ఎందుకు దిగులు పడతారు, ఆహారం లేదని, నివాసం లేదని దిగులు పడతారు, నివాసం లేదని. మీరు దేని గురించి చింతించొద్దు. మీ ఎంట్రుకల్లో తల వెంట్రుకలన్నీ లెక్కించాను నేను, ఒక ఎంట్రుక కూడా లెక్కలోకి రాకుండా మీ తల వెంట్రుకలు లేవు. మరి ఎప్పుడైనా మీరు లెక్కించావా అని ప్రభు ప్రశ్న. మనమైతే లెక్కించామా? అదేనో లేదో నాకు తెలియదు. అందులోనే మరో మాట ఏం చెప్పారంటే, మీ ఎంట్రుకలు లెక్కించబట్లే కాకుండా మీ తల వెంట్రుకలు నా ఆజ్ఞ లేకుండా ఒక్కడ కూడా కింద నేల మీద రాలదు. కింద నేలన ఆయన సేవ లేకుండా ఒక ఎంట్రుక కూడా రావడంట. ఎంత గొప్ప సంగతి! అంత మాత్రమే కావాలంటే ఒక వెంట్రుక కూడా తెలుపు అయినా కానీ నలుపు అయినా కానీ ఆయన సేవ లేకుండా మారదంట, రంగు మారదు. మన వాళ్ళు రంగు వేసుకుంటారు మేకప్, సరే. కాబట్టి పిల్లరా, ఒక వెంట్రుక కూడా తెలుపు అయినను నలుపు అయినను ఆయన సేవ లేకుండా కాదని చెప్తున్నారు. ఏనండి? మరి ఎంత గొప్పగా తండ్రి నీ ఎడల శ్రద్ధ తీసుకున్నాడు, మరి నువ్వేం చేస్తున్నావు? ఆయన మాటకి అవకాశం కల్పించకుండా, ఆయన మాటకు లోపడకుండా ఏం చేస్తావు? నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టమొచ్చినట్టుగా. చిన్న కుమారుడు గురించి రాయబడింది లోకాసు వార్తలు 15వ అధ్యాయం. మరి తనకి ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించాడంట. తండ్రి ఉన్న ఆస్తి తనకు రావాల్సిన భాగాన్ని తీసుకెళ్ళి. అలాగా మరి నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే మరి ఆయనకి మహిమ ఎక్కడ వస్తుంది నీ ద్వారా? ఆయన నీ విషయంలో ఎక్కడ బాధ్యత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పండి? పిల్లల్ని బడికి పంపిస్తాం, అంతకే మనకు తెలుసు. కానీ వెళ్ళిన పిల్లవాడు బడికి వెళ్ళి చిన్నవాడు బడిలో కూర్చొని
పంతులు గారి ఆధీనంలో ఉండి పంతులు గారు ఎప్పుడు నడుచుకోవాలి కదా. ఆయన ఇష్టంగా నడుచుకుంటే వాడు కొన్ని పాటలు వస్తాయి, కొన్ని అక్షరాలు నేర్చుకుంటాడు, అది బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది, తెలుగు వస్తుంది, భయం అబ్బుద్ది, తల్లిదండ్రుల భక్తి అబ్బుద్ది, తల్లిదండ్రుల భయం అబ్బుద్ది, దేవుడి భక్తి అబ్బుద్ది, భయం అబ్బుద్ది, పెద్దల వినయ విధేతలు అబ్బుతాయి. ఎవరు చేతలో ఉంటే పిల్లవాడు ఆ సభ్యుడు పంతులు గారి యొక్క ఆధీనంలో ఉంది. పంతులు గారు చెప్పినట్టు వింటే అక్కడికి పోయి పంతులు గారికి రాలేసి అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? చెడుగా బుద్ధి. కాబట్టి దేవుడు దీవించే దేవుడే కానీ శపించే దేవుడు కాదు. ఈ దేవుడు రక్షించేవాడే కానీ నిన్ను శిక్ష నుంచి తప్పించేవాడే కానీ నరకానికి పంపించే దేవుడు కాదు. అందుకోసమే ఆయన సమస్తాన్ని నీ కొరకు త్యాగం చేస్తాడు. అదే ఇది మరి పేతురుపత్రికలో రాయబడింది. కాబట్టి 2వ అధ్యాయంలో రాయబడింది, పేతురుపత్రిక 2వ అధ్యాయంలో కూడా రాయబడింది. కాబట్టి పిల్లరా, ఇది దేవుడిని మర్చిపోవద్దు. ఆయన నమ్ముకుంటే దీవిన అయ్యారు తెలియదు పేరు పాడుతుంది. దేవుని స్తోత్రం. దివ్యా దేవుడు నిన్ను దీవించునుగాక, భూమి చేసిన వాడు పోషించునుగాక, రక్షకుండా క్రీస్తు రక్షించునుగాక, పనులన్నిటిని సఫలపరచుచుండునుగాక, పరమ వైద్యుడు స్వస్థపరచుచుండునుగా, దైవాత్మ ధైర్యము తెచ్చుచుండునుగా, అంతాన మోక్షము అందజేయునుగాక. విజయము ఈ పాట వినువారి కామే మిత్రోడారము మైత్రితో పారామాధికమైన పాటలు వసించు మనతో విను మిత్రోడారము మిత్రోడారము మిత్రోడారము. కాబట్టి దివ్య దేవుడిన ఇదేమో చెప్పండి, దివ్య దేవుడు, దేవదేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, ఏమండి అత్యున్నతమైన సింహాసనపై ఆశించినటువంటి దేవుడు. మరి ఈ దేవుడు నీతిమంతుడు అనమాట. ఈ దేవుడిని నీవు కనుక నీ అనుదిన జీవితంలో ఎల్లవేళలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన భయభక్తులుగా ఉన్నట్లయితే ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా నీకేం కలుగుతుంది? నీ కుటుంబంలో చేయగలుగుతుంది, నీ బిడ్డలకు చేయగలుగుతుంది ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. ఆయన బట్టి మీకు ఒక సంగతి చెప్తాను. మనం ఈ ఫలాలు ఇచ్చేటువంటి వృక్షాలు ఉన్నాయి కదా, అలాగే పుష్పాలు ఇచ్చేటువంటి పూసేటువంటి వృక్షాల చెట్లు చెట్లు ఉన్నాయి కదా, వీటికి మనం ఏం చేస్తాము? అంటు కడతాం కదా, అంటులు కడతాం. అంటు కట్టినప్పుడు ఆ అంటు ద్వారా ఏమవుతుంది? మనం దేనికైతే అంటు కట్టామో ఆ అంటులో ఉన్నటువంటి ప్రభావం, దాని లక్షణాలు, గుణగణాలన్నీ కూడా ఈ అంటులో కట్టబడిన అంటులోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లరా, అదే రీతిగా సృష్టికర్తనటువంటి దేవదేవుని మనము నీతివంతులుగా, రక్షణకర్తగా, ఆదరణకర్తగా, సృష్టికర్తగా గుర్తించి ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనకి నీ జీవితాన్ని సమర్పించినట్లయితే ఆశీర్వాదం కలుగుతుందని చెప్పబడింది. కాబట్టి అతి ఆశీర్వాదము కలగటమే కాకుండా ఆయన బిడ్డగా నువ్వు మార్చబడినందుకు నిన్ను కూడా ఆ కట్టబడిన అంటు వలె, మొక్క వలె దేవుడు నిన్ను కూడా నీతిమంతులుగా తీర్చేవారై ఉన్నారు. ఒక వాక్యం చెప్పుకున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక వాక్యం రాయబడి ఉంది. ఏమని? తాను అందరూ అంగీకరించినో వారందరూ దేవుని కుమారుడు పిల్లలవుటకు ఆయన, అనగా ఆ మహోన్నతుడు, ఆ రక్షణకర్త అయినటువంటి ఆ సృష్టికర్తని మన ప్రభు యేసు క్రీస్తు వారు, ఆ ఆదరణకర్త అయినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ తండ్రి గారు, దేవదేవుడు, దివ్యదేవుడు ఏం చేస్తున్నారంట? అధికారం ఇచ్చారంట. ప్రభుకి మహిమ కలుగును గాక. చూసారా? కాబట్టి ఊరకనే నీతిమంతులు కాదు, ఊరకనే దేవుని పిల్లలకి అధికారాన్ని నమ్మడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభు నీకు నాకు అనుగ్రహించిన వారై ఉన్నారు పిల్లలు.
కాబట్టి అంటే దేవుని యొద్దకు రావడం, ఆ దేవునికి నువ్వు లోబడటం, ఆయన్ని హృదయంలో దాచుకోవడం, ఆయన మాటకు విధేయం కలిగి భయవంతులు ఉండడం ఎంత మేలు చెప్పండి నీకు, ఎంత మేలు చెప్పండి. యేసు ప్రభునే స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభునే స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహుమంచిది. స్తుతించుటయే బహుమంచిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈ మహోన్నతుని కలిగి ఉండటమే కాకుండా, ఆయన్ని రక్షణ అంగీకరించడమే కాకుండా, ఆయన్ని దివ్యదేవుడిగా ఆయన నామాన్ని స్మరించడమే కాకుండా, ఆయన ద్వారా విడుదలయ్యి ఆయన సృష్టితమే కాకుండా, ఆయన సన్నిధిలో ఆయన మహిమ అనుభవిస్తూ ఉంటే నీకు లేనిది లేదు, రానిది లేదు, పోనిది లేదని చెప్పి దేవుని యొక్క దివ్య వాక్య జ్ఞానం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. నీకేం కావాలో కోరుకో అన్నది ఎవరు అంటారా? నీకేం కావాలో కోరుకొని ఎంతకరా అనేవారు ఉంటారండి? మనుషులుగా కానీ, సృష్టిలో కానీ, లోకంలో కానీ ఎవరైనా ఏదైనా నీకేం కావాలిస్తే అది ఎంతకరా నా ఎంత వస్తే నేనేమాత్రం కూడా త్రోసి వేయను అనేవారు ఉంటారా? ఇచ్చేసారు కొంచెండి, నువ్వు వస్తేనే త్రోసి వేయని వారు ఉంటారు అని యోహాను సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఎంత అద్భుతం. కాబట్టి నా ఎంత కొంచెం వాళ్ళని ఎంత మాత్రం బయటికి త్రోసివేయు. అంత మాత్రం కాకుండా నన్ను అడుగువు, నేను నీకు ఇచ్చాను. ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరు చెప్పడం ఒట్టి మాట కాదు, సత్యం. అందుకనే అడుగుడి మీకు ఇవ్వబడును, కదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరువబడును అని చెప్పి యేసు ప్రభువా నా నామమును మీరు నన్ను ఏమడిగినను నేను చేతులని చెప్పి మరి అడుగుడి అనే మాట మరి మత్తయి సువార్త 7:7 ఉన్నట్లుగా మరి నా నామం మీద నన్ను ఏమడిగినా నేను చేతులని నేను మీకు అనుగ్రహించాలని చదివించిన యోహాను సువార్త 14 ఉన్నట్లుగా 6వ. కాబట్టి పిల్లరా, దేవుని మాటలు వింటే, దేవుని యొక్క వాక్యానికి హృదయంలో స్థానం ఇస్తే మరి ఆయన నామాన్ని బట్టి నీకు అన్నీ మేలే జరుగుతాయి. మేలే కలుగుతాయి, దీవెనలే దీవెనలు. కాబట్టి నీకు ఏం కావాలి కోరుకో అంటే ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారు? ఒక భక్తుడిని దేవుడు అడిగాడంట, ఏం కావాలి నీకని. దేవుడు అనుకున్నాడంట, ఈ శత్రువులు ప్రాణాన్ని కోరుతాడేమో, లేకపోతే ధనాన్ని కోరుకుంటాడేమో. శత్రువులు ప్రాణం ఇవ్వని, వాళ్ళ ప్రాణం కావాలా కానీ వాళ్ళు చచ్చిపోవాలని కోరుతాడేమో అనుకున్నాడంట. దేవుడు అలా అనుకోలేదంటే ఈ అడిగిన భక్తులు ఏమనుకున్నాడంట? జ్ఞానం కావాలి కోరుకున్నాడంట. జ్ఞానం అంటే దేవుడే. జ్ఞానం అంటే విద్య కాదు, పాండిత్యం అసలే కాదు. జ్ఞానం అంటే చెప్పండి, దేవుడు. కాబట్టి దేవుణ్ణే కోరుకున్నాడంట. దేవుడికి అంత మహిమ అయిందో చూశారా? సంతోషం చూశారా? కాబట్టి వెంటనే దేవుడు, అయ్యా నువ్వు జ్ఞానాన్ని కోరుకున్నావు కనుక నీ జ్ఞానంతో పాటు సర్వ సంపదలు కూడా నీకు ఇస్తున్నాను. నీకంటే ముందు నీలాంటి జ్ఞానం గలవారు, నీలాంటి సంపద గలవారు లేరు. ఇక నీ తర్వాత కూడా నీలాంటి జ్ఞానం గలవారు, నీలాంటి సంపద కలిగిన వారు పుట్టరు అని చెప్పారంట. దేవునికి మహిమ కలుగును కాక.
దేవుని ప్రేమించే వారికి ఏ మేలు కొదువై ఉండలేదు. ఎలా చెప్తావు? అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది 30-31 వచనంలో, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు, ఇవన్నీ నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి నీ గడువుకు ముందే తెలుసు. ఎంత మంచి దేవుడు! నిజమే పిల్లరా, దేవుడి మాటలో ఎంత సంతోషం ఉందంటే అంత సంతోషం. నీ కొరకే చింతిస్తున్నాను అంటున్నాడు ఒకసారి అక్కడ పేదల మధ్యలో. మీ కొరకే నేను చింతిస్తున్నాను, మీ చింత యావత్తు నా మీదైనా అంటున్నాడు. ఇలా ఎవరు చెప్తారండి? ఇలా ఎవరేమంటారు? కాబట్టి పిల్లరా, ఇటు దేవుడు ఈ బైబిల్ విషయంలో బయలుపరిచారు, ఇటు దైవజనులకి అందించారు. ఈ దైవజనుడి యొక్క మరి ప్రయాణం, ఈ లోకయాత్ర ముగించబడి ఈ లోకంలో 3 సంవత్సరాలు అయ్యారు జీవించారు. ఈ 100 సంవత్సరాలు జీవించి ప్రభు సన్నిధికి వెళ్ళారని మన పెద్దల చెప్పగా మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ ఫిబ్రవరి 9వ తారీఖున దైవజనులు ప్రభు సన్నిధిలో ప్రభు పేరు పొందుకొని ప్రభువు చెంతకు వెళ్ళినట్లుగా మరి దైవజనుని దినం మనము స్మరిస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇటు దైవజనులు బట్టి ప్రభువుని మనం స్తుతిస్తున్నాం ఇలాగా. కాబట్టి దేవుని వాక్యంలో ఏమరాయబడిందంటే, మరి హెబ్రీ పత్రిక సామెతల్లోనే మరి 10వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట రాయబడింది. అది ఏమిటో చూద్దాం. సామెతలు 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. ఏమిటి అంటే, నీతిమంతుని నోరు జీవపు ఓట. అవును సరే. కాబట్టి పిల్లరా, నీతిమంతుడు ప్రభువు, నీతిమంతుడు ప్రభువు అంగీకరించిన చేత, తన ఎంతకు వచ్చిన దైవజనుడు అంగీకరించిన చేత దైవజనుడు నీతిమంతుడు. ఈ నీతిమంతుని నోరు ఈ బైబిల్ విషయం ద్వారా ఎన్ని పుస్తకాలు దేవుడు చెప్పగా రాశారో తెలుసా? మనం ప్రతి పుస్తకంలో ఈ మధ్యకాలంలో పెద్దలైన వారు, అధికారులైన వారు మరి ఎన్నో విషయాలు పుస్తకాలు అంటూ వేసి పేరు రాసి పెట్టారు. ఎన్ని పుస్తకాలు అయ్యారు అన్ని చెప్పగా రాశారంట. వాటిలో ముఖ్యమైన పుస్తకాలు కొన్ని పేర్లు మాత్రమే మీకు జ్ఞాపకం. ఒకటి రక్షణ మహాసంకల్ప, రెండవది మహిమ వార్తావళి, మరొకటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాయబడిన. అంటే పరిశుద్ధ గ్రంథం చెప్పినటువంటి పేరులో మరి పరమగీతం, పరమగీతార్థం, పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రచించినటువంటి గీతమే పరమగీతం. ఈ పరమగీతాన్ని దైవజనుడు మరి ప్రభువు చెప్పగా చక్కగా మనకు రాశారు, దగ్గర ఉన్నాయి. మరి అంత మాత్రం కాకుండా ప్రకటన గ్రంథం, మరి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల చివరి పుస్తకమే 66వ పుస్తకం ప్రకటన గ్రంథం. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి గ్రంథాలు అంత మాత్రమే కాదు, చక్కని ప్రార్థనా విషయాలు తెలిసినటువంటి పుస్తకాల్లో మొదటిది ప్రార్థన మంజరి. దాదాపు 59 ప్రార్థనలు అందులో ఉన్నాయి. రెండవది ప్రార్థన ఒళ్ళి, ఇందులో 76 ప్రార్థనలే ఉన్నాయి. ఏ సమయానికి ఏ ప్రార్థన చేసుకోవాలని చాలా విపులంగా ప్రార్థన తెలియని వారికి దైవజనుడు రాశారు. ఆ ప్రార్థనలో ఒక రాతని చదివాను, నాకు తెలియదు ఏ పుస్తకంలో ఉందో కూడా నేను మర్చిపోయా. కానీ ఆ రాసిన రాతలు ఏదో ఒక రాత ఎవరో నాకు ఏమని ఇచ్చారో తెలియదు, ఎట్లా తెలియదో తెలియదు. కానీ ఆ రాతను అయ్యగారు రాసిన రాతను ఒక రాత నేను నా దృష్టికి వచ్చింది. ఆ రాత నేను చదివినప్పుడు నేను బైబిల్ విషయం కొరకు ఆకర్షితుడయ్యాను, దేవుని కృప చేతనే. ఇది అయ్యగారు మరి మన మనోవిచారం కూడా కేంద్రంలో బైబిల్ మిషన్ అనే అంశంలో ఈ శరణం రాశారు. దానిలో జ్ఞానమును మనస్సాక్షి చెప్పిన నేనేమన్నని ప్రభువు చెప్పినట్టుగా అయ్యారు ఆ రాతల్లో రాశారు. బైబిల్ విషయంలో బయలుపరిచిన సంగతి నమ్మని వారు నా ప్రాబల్య బోధన విని అయినా నమ్మ రాదా అని చెప్పి రాశారు. కాబట్టి ఆ విషయాలు నేను చదివినప్పుడు ఆ చదివిన అక్షరాల్లో
ఆ మాటలు ఏంటంటే అయ్యగారు రాసిన మాటలు, ఏ సిద్ధాంతమైనా ఏ ఆరాధన అయినా బైబిల్ మిషన్ ఆరాధన, బైబిల్ మిషన్లో ఉన్న సిద్ధాంత ప్రభు ఒక దేవుడు చెప్పగా నేను రాశాను. మరి దేవుడు చెప్పగా నేను రాశాననే సంగతి నీకు కనుక నమ్మకం కుదరని ఎడల, అంటే అనుమానం నీకు వస్తే నీవే స్వయంగా దేవుడిని అడిగి తెలుసుకో అని చెప్పి రాశాను. ఆ రెండు మాటలు నన్ను పట్టుకున్నాయి. అసలు నా బైబిల్ అంటే తెలియదు, దేవదాస్ అయ్య అంటే కూడా నాకు తెలియదు. ఇక అయ్యగారు రాత్రి నాకేం తెలుసు? ఈ ప్రార్థనే నేను చదివినప్పుడు అప్పటికే నేను సేవకుడుగా దేవుని యొక్క సన్నిధిలో సువార్త చేస్తున్నాను. మరి నాకు ఈ విషయం చదివినప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఇదేంటి ఈ మాట నేను మరి ఎన్నో వింటాను కానీ, కొన్ని పుస్తకాలు ఎంతోమంది బోధలు వింటాను కానీ ఈ మాట ఈ రాత నేను చదవలేదు, వినలేదని నాకు కొంచెం ఆకర్షణ కలిగింది. ఆత్మీయంగా చాలా పరమైన మాట అన్నాడే. దేవుడు చెప్పాడు నేను రాశాను, దేవుడు చెప్పాడు సిద్ధాంతం రాశాను, ఆరాధన రాశాను అన్నాడు. ఇదేనబ్బా ఎవరమంటారు ఈ మాట? నేను మా నాకు తెలిసిన పెద్దలైన వారు రాయపూడి రాజారావు గారని తాడేపల్లిలో ఉండే అయ్యగారిని అడిగాను. మరి అయ్యగారు దేవదాస్ అయ్యగారు లాగానే ఉండేవారు చూడటానికి. మరి వారు కూడా దాదాపు 100 సంవత్సరాల పైనే జీవించాలని మరి వింటూ ఉన్నాం. ఈ మధ్య కావాలంటే ప్రభు పొందుకుని ప్రభు సభకి వెళ్ళారు. మరి వారు అని అడిగారు, అయ్యారు మరి ఇలాగా అయ్యా దేవదాస్ అయ్య గారు రాసిన రాత ఇలా చదివానయ్యా, మరి ఈ మాట ఎవరంటే ఎవరు అంటారా అని అన్నప్పుడు ఆయన అన్నారు, అయ్యారు ఆయన నోటి మీద చేసుకుని ఈ మాట ఎవరు అంటారా అన్నారు. ఈ మాట అన్నారంటే ఎవరు అనలేరు, అది అయ్యగారికే సాధ్యం అన్నట్టుగా ఆ అయ్యగారు చెప్పారు. అప్పుడు నాకు ఇంకా బాగా ఎక్కువైపోయింది. పెద్ద డౌట్ వచ్చినప్పుడు పెద్ద వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు నేను రాశాను, దేవుడు చెప్పాడు నేను సిద్ధాంతమైన ఏడాది రాశాను. నీకు అనుమానం అయితే దేవుడిని తెలుసుకునే మాటలు ఎంత ధైర్యం ఉండాలి. పలానా ఆయన చెప్పాడు, పలానా అధికారి చెప్పాడు, పలానా మంత్రిగా చెప్పాడు, పలానా పదవి గారు చెప్పాడు అని అలా చెప్పుకుంటాం కదండి. దేవుని మీద చెప్పి మాట్లాడంటే సామాన్యం అంటారా? అది చెప్పదగ్గ మాటేనా? చెప్పగలరు ఎవరైనా? కాబట్టి అంత ధైర్యంగా దైవజనులు రాసి అందించారు. కాబట్టి ఆ మాట నన్ను బైబిల్ మిషన్లో తీసుకొచ్చి నేను బైబిల్ మిషన్లో రావడానికి మరి వేరేగా సేవ చేస్తున్నప్పటికీ 4 సంవత్సరాలు బట్టి ఈ మాట చదివిన తర్వాత నాకు అయ్యగారు బోధలు, అయ్యగారు రాసిన మాటలు, బోధలు, ఆ రాతలు, ఆ కీర్తనలు కావాలి అని నేను సేవ చేసేది కూడా ఆ పాటలు వారు జ్ఞాపకం, ఆ వాక్యాలు చెప్తా ఉండేవాడు. వచ్చినా రాకపోయినా తెలియకపోయినా పరగని చెప్తా ఉండేటప్పుడు తెలీదు. అయ్యగారు రాసిన రాత కదా అసలు వేసపడుతుంది, చదివే చెప్తా ఉండేవాడు అది తండ్రి చదివా. కాబట్టి మరి ఇలాగా అయ్యగారి యొక్క రాతల ద్వారా దేవుడిని ఆకర్షించుకొని బైబిల్ మిషన్ తీసుకొచ్చారు. బైబిల్ మిషన్లోకి వచ్చిన తర్వాత మన పెద్దలైనటువంటి బేతెల్ హౌస్ మరి అధినేతమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అధికారి అంటే ప్రెసిడెంట్ అయ్యారు. నా సంగతి విని సేవకులు చేయాలి బైబిల్ మిషన్లో, కానీ నేను డైరెక్ట్గా పాస్టర్గా చేసి ప్రభుకు స్తోత్రం. మరి దేవుడి మహాత్మపడి సేవకుడు కాకుండా పాస్టర్గా ఎవరు కాదు. అది దేవుడు నన్ను డైరెక్ట్గా ఆయన కృప చేత మరి యాజకుడిగా చేశారు. ఆ తర్వాత దేవుడి మహాకృప చేత మరి రెవరెంట్గా కూడా మరి అయ్యగారు దేవుడి కృప చేతను అభిషేకం చేశారు. ఇదంతా కూడా దేవుడి ఇచ్చిన కృప చేత నాకు లభించిందని నేను సంతోషిస్తూ దేవుడిని మహిమపరుస్తున్నాను. ప్రభుకే మహిమపరుగాను. ఇటు దేవుడి రాతలు మనం చదువుల ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో అద్భుతమైన నమ్మక విషయాలు ఈ వ్రాతలో నుంచి మనం తెలుసుకోగలుగుతాం. మన హృదయాలకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. మన ఆత్మీయ జీవితానికి ఎంతో దోహదపడితే ఉపయోగపడితే పిల్లలు ఈ వ్రాతలు పాడుకోవడం ద్వారా, పైగా రాసిన పద్యాలు పాడుకోవడం ద్వారా మరి ఎన్నో మరి భూలోక సంబంధ విషయాలే కాదు, పరలోక సంబంధ విషయాలు, దేవదేవుని విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఇది బైబిల్ విషయంలో ప్రత్యేకత. అంత మాత్రమే కాదు, బైబిల్ విషయంలోకి వచ్చిన తర్వాతనే నేను ప్రార్థన చేసేవాడిని, కానీ ప్రభువు ప్రార్థన అంటే దానికి ఉన్న ప్రత్యేకత తెలిసేది కాదు. అది మొదలు తెలియదు, తర్వాత నాకు తెలిసింది అయ్యగారు రాత్రి చదివిన తర్వాత. అంత మాత్రమే కాదు, సన్నిధి అంటే తెలియదు.
చేసుకుంటా ఉండేవాడు, కానీ ప్రార్థన చేసుకుంటా దేవుడిని వెళ్ళేవాడు మోకాళ్ళు వేసి. కానీ సన్నిధి అంటే ఎలా ఉంటుంది, సన్నిధి అంటే ఏంటనేది తెలిసేది కాదు. బైబిల్ విన్న తర్వాతే సన్నిధి తెలిసింది. అంత మాత్రమే కాదు, 7 మెట్లు ప్రార్థన అయ్యగారు ధ్యానం నేర్పారు. మెట్ల ప్రార్థన, ఈ మెట్ల ప్రార్థనలో ప్రత్యేకత కూడా బైబిల్ విషయంలోకి వచ్చిన తర్వాతనే, నేను చదివిన తర్వాతనే దేవుడితో ఎంత సన్నిహితం ఉండదో అనేది నేను నేర్చుకోగలిగాను. అంత మాత్రమే కాదు, ఉపవాస ప్రార్థన దీక్ష ఒక పుస్తకం రాశారు అయ్యగారు. ఆ దీక్ష అయిన తర్వాత ఉపవాస ప్రార్థనలో ఉన్న పట్టు ఎంతో విలువ తెలిసింది. దానికంటే విలువగా దేవుడితో ఎలా సహవాసం చేయాలి, దేవుడు ఎలా ఉండడానికి, మరి మన హృదయం ఎలా ఉంది, మన బతికి ఎలా ఉంది, ఎలా మార్చుకోవాలి, ఏమైనా తీసేసుకోవాలి, ఒప్పేసుకోవాలని దానికి ఉపవాస ప్రార్థన ప్రకటన అనేటువంటి పుస్తకాన్ని రాశారు. ఇది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏ రోజైనా నీకు వీలైన సమయంలో చేసుకునే విధంగా అయ్యగారు రాశారు. అలాగే నేను కొన్ని పర్యాయాలు ఆ ప్రార్థన చేసిన తర్వాత నేను ఎంతో బలపడ్డాను. చాలా అద్భుత విషయాలు అన్నమాట. ఎక్కడ విషయాలు వినలేము, అవి తెలియదు అన్నమాట. అంత అద్భుత విషయాలు అనుకుంటాం. నేను పైన బట్టలు వేసుకున్నాను, నేను స్నానం చేశాను, బాగానే ఉన్నాను, మరి నాలో ఎన్ని భక్తుల్ని, లేకపోతే నేను దేవుని బిడ్డని, లేకపోతే నేను విశ్వాసిని, పలానా మనం చెప్పుకుంటాం. కానీ ఆ వ్రాతం అయిన తర్వాత అర్థం జరిగితే మన ముఖంలో, మన పంటిలో, మన నోట్లో ఏముందో, మన కంటిలో మన పుషి ఎలా ఉందో, మన ముఖం మీద మచ్చలు ఎలా ఉన్నాయో, మన తల మీద ఉన్నటువంటి జుట్టు ఎలాగ చెడిపోయి ఉందో, ఎలా పాపం తీసుకోవాలో తెలుసుకున్నట్టుగా, స్కానింగ్ తీస్తే డాక్టర్ గారికి లోపల ఎలా తెలిస్తే అలా తెలిసినట్టుగా, రక్తపరిచి అయితే రక్తంలో ఏ దోషం ఉందో, ఏ లోపం ఉందో తెలిసి డాక్టర్ గారు తెలిసినట్టుగా, మన హృదయంలో ఉన్నటువంటి బ్రతుకులో ఉన్న బలహీనతలన్నీ కూడా ఆ ఉపవాసం ప్రార్థన ప్రకటన పుస్తకంలో రాయబడింది. నేను చాలా సంతోషించి ప్రభుత్వం మహిమపరిచాను. అది చదివినప్పుడు చాలా ఆత్మీయంగా నేను చాలా బలపడుతూ ఉంటాను. ఇలా నిజమే. కాబట్టి బైబిల్ మిషనరీ అంత మాట ఆశామాష కాదు. బైబిల్ మిషనరీ దేవుడు బయలుపరుచుకున్నది, దేవుని సంఘం, దేవుని సంస్థ, దేవుని మిషన్. భూలోకమంతటికి సువార్త పోవడానికి ఇండియా ప్రధానం అన్నారు. మరి మన దేశంలో ఒక సామెత ఉంది, యేసుప్రభు బిడ్డలంటే అమెరికా లేక తెల్లవాడు మిషన్, తెల్లవాడు సంఘం అనే పేరు మన దేశంలో బాగా, మన ప్రాంతంలో నాలుగుగా వార్త ఉన్నాయి. కానీ అదే వాస్తవం అయ్యి మనం అనుకుంటే, మరి ఆ తెల్లవాడు ద్వారానే ఈ మన ఇండియా దేశానికి, భారతదేశానికి తోమా గారి ద్వారా, యేసుప్రభు శిష్యుడు ఒక తోమా అనేటువంటి ఒక శిష్యుడి ద్వారా రక్షణ సువార్త వచ్చింది. ఆయన దేవుడు రాజమండ్రి మహేంద్రలో ఉన్నటువంటి ముఖమూరి దేవదాస్ గారి ద్వారా బయలుపరిచినటువంటి ఈ బైబిల్ విషయం ద్వారా రాకడ సువార్త వచ్చిందని దైవజనుడు తెలియజేశారు. మరి ఆ సువార్త అయితే రక్షణ సువార్త కొంతవరకు వ్యాపించింది, కానీ ఈ రాకడ సువార్త భూలోకమంతటికి వెళ్ళాలని అయ్యగారు ప్రభువారు చెప్పగా తెలియజేశారు. ఎలా వెళ్తుంది దానికి సూచన చెప్పారు. అదేంటంటే గాలి ఎలా వెళ్తుంది చెప్పండి. గాలి వెళ్ళేదానికి ఏమన్నా సాధనాలు కావాలా? ఏం అవసరం లేదు కదా. గాలి ఏ మూలకైనా వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడికైనా దూసుకుని వెళ్తుంది, చొరబడుతుంది. అలాగే గాలి ఎలా వ్యాపిస్తుందో లోకమంతా అలాగే బైబిల్ మిషన్ వ్యాపిస్తుంది అన్నారు. అంటే రాకడ సువార్త వ్యాపిస్తుంది అన్నారు. కాబట్టి ఆశీర్వాదం పాడుకున్నారు. భూలోకమంతటికి సువార్త పోవటానికి ప్రధానము, పైలోకము నుండి వచ్చిన బైబిలు
లోకంలో రక్షించబడమే గొప్ప, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి రక్షణ పొందడమే గొప్ప అయితే, అందులో ఇంకా గొప్ప ఏంటంటే బైబిల్ విషయానికి దేవుడు బయలుపరిచిన విధానంలో అనుసరించి నడుచుకోవడం, దేవుని మాట ప్రకారం నడుచుకోవడం ఇంకా గొప్ప. రక్షణ పొందితే రాకడకి ఎత్తపడలేదు, కానీ రక్షణ పొందితే రక్షణ అవసరమే, రక్షించబడతాం, కానీ రాకడకి ఎత్తపడలేవు. కానీ దేవుడు బయలుపరిచిన దేవదాసయ్య గారు బయలుపరిచిన బయలుపరిచిన ప్రకారం అయ్యగారికి రాత ప్రకారం నడుచుకున్నట్లయితే నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఎలాంటి వాడు ఏదైనా సరే, ఏం చేస్తున్నా సరే, ఆ ప్రకారం నడుచుకున్నట్లయితే రాకడ వచ్చినప్పుడు ప్రపంచంలో ఎత్తబడతాం. అందుకే మరి రాకడ ఎక్కువగా తెలిసేటువంటి మరి బైబిల్ మిషన్ సంఘమైన కాబట్టి భూలోకం అంతట్లో ఎక్కువ రాకడ మొదలు తెలియజేసేదే బైబిల్ మిషన్. మరి పరమగీతం కానీ ప్రార్థనలో చెప్పాలంటే బైబిల్ మిషన్ వారే. ఇది దేవుడు బైబిల్ మిషన్ ఇచ్చిన దైవజనుడికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతని చెప్పాలి. ప్రభుకు మహిమ కలుగునుగా. ఎక్కడ లేని రాతలు, ఎక్కడ లేని బోధలు, ఎక్కడ లేని ప్రార్థనలు, ఎక్కడ లేని స్థుతులు, ఎక్కడ లేని సైతాన్ని ఎదిరించేటువంటి ఎదిరింపులు సైతం కూడా దైవజనుల ద్వారా దేవుడు రాయించాడు. బైబిల్ విషయంలో సైతాన్ అంటే అడలు, సాతానికి బైబిల్ విషయం అంటే అడలు అన్నమాట. మరి వేరే వాళ్ళంటే ఆడుకుంటుంది కొంతమందిని, కానీ బైబిల్ విషయంలో ప్రార్థన చేస్తే సాతాను పరుగులు తీసుకుంటుంది, ఆడిపోవాలి. కారణం ఏంటంటే దేవుడు అలాగ బైబిల్ విషయాన్ని ఆశీర్వదించాడు. అందుకే ఎక్కడెక్కడ చేతపడినోళ్ళు, ఎక్కడెక్కడ దయాలు పెట్టినోళ్ళు, ఎక్కడెక్కడ భూతాలు పెట్టినోళ్ళు, ఎక్కడెక్కడ పుణ్యశక్తులు పెట్టినోళ్ళు, అనేకటువంటి పేడ పిశాసులు పీడించబడుతున్న వారు బైబిల్ విషయాన్ని ఆకాంక్ష విషయాలకు ప్రతి సోమవారం వచ్చి వారు స్వస్థ పొందినట్లుగా మనం సాక్షాత్తు చూస్తూ ఉన్నాం ప్రతి సోమవారం కదా. అందుకని ఇక్కడ కూడా మనం స్వస్యాలు ఏర్పాటు చేసాం. స్వస్యాలు ఎందుకయ్యి అంటే రోగుల కొరకు, పాపుల కొరకు, ఈ సాతాను పిశాసు పోవడం కోసమే స్వస్యాలు. కాబట్టి పిల్లారా దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి ఇది దైవజనుని జ్ఞాపకార్థం జరిగిన ఈ దినం. ఈ 11వ వచనంలో దైవజనుడు రాత్రి గురించి మనం చెప్పుకున్నాం. నీతిమంతుని నోరు ఏమిటండి? జీవపు ఓట తగ్గుతా తరగదు. రెండవది కరువు కొరత రాదు. అది ఎండదు, దాని వలన కొరత రాదు. ఓట ఎప్పుడు కూడా ఊరుతూనే ఉంటారు. వాడే కొద్ది తీసే కొద్దీ ఓట ఊరుతూ. మన పూర్వకాలంలో బాగుండేది, తోడే కొద్ది జల ఊరుతూనే ఉంటుంది. అలాంటిది నీతిమంతుని నోరు. ప్రభుకి స్తోత్రం. అలాంటి నోటిని దైవజనులు దేవదాసయ్య గారికి దేవుడిచ్చారు. ప్రభుకు మైకంగా అయ్యగా నోరెత్తితే చక్కని నాటి జీవపు మూటతో కూడిన మాటలే ప్రభు మాటలు తెలియజేసేవాళ్ళు. ఎంత అద్భుతం తెలుసా. అయ్యగారున్న కాలంలో అయ్యగారిని చూసిన వారి యొక్క ధన్యులో ఒక మాట చెప్పాలి. అయ్యగారిని పొగడతామని కాదు, లేదా ఆయన్ని నేనేదో ఇంకో రకంగా అభిమానం చూసి పాపం పట్టుకోవట్లేదు, కానీ పెద్దలుగా పరిశుద్ధులుగా వారిని మనం జ్ఞాపకం చేసుకోవడం, దేవుడి బిడ్డగా జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదం. తర్వాత ఇంకొక వాక్యం చూద్దాం. ఇంటి పెద్దల గురించి మనకు ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం నుంచి చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం 1, రెండవదిగా 17వ వచనం కూడా ఒకసారి చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఎంత చక్కని మాట, అద్భుతమైన విషయాలు ఇందులో రాయబడి. వచ్చిన ఒకటే కానీ విషయాలు 4 లేక 5 విషయాలు ఉన్నాయి. మీరు గమనించండి, మన చదవండి జాగ్రత్తగా. దేవుని వాక్యము ఇదిగో ఇది మొత్తం అన్నది. మీకు దేవుని వాక్యము బోధించిన వారు రెండోది, అది ఎవరన్నా కానీ. మూడవది పైన నాయకులుగా ఉన్నవారిని. 4వది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు.
ఐదవది వారి ప్రవర్తన అంటాడు. భూమి మీద ఉన్నప్పుడు దేవుడి కొరకు ఎలా ప్రవర్తించారు? యోగు గారిలాగా, అమ్మా అబ్రహాం గారిలాగా, మోషే గారిలాగా, ఇంకా హానోక్ గారిలాగా, నోవా గారిలాగా, దానియేలు గారిలాగా, ఎయిస్గర్ గారిలాగా, యోనా గారిలాగా, సొలొమోను గారిలాగా. మరి ఈ ప్రవక్తలు ఎలా ప్రవర్తించారు? వారి ప్రవర్తన, వాడు వాడు ఎట్లా బ్రతికారు, ఎలా మాట్లాడేవాడు, ఎలా తిరిగేవాడు, ఎలా చెప్పేవాడు, ఎలా ప్రార్థన చేసేవాడు, ఎలా శ్రమలు ఎదుర్కొనేవారు, ఎలా కన్నీరు గార్చేవారు, ఎలాగ మోకాళ్ళు వేసేవారు, ఎలాగ దేవస్థలో ఏ సమయంలో దేవుడితో సహవాసం తెల్లవారుజామున ఎప్పుడు లేచేవారు, ఏం తినేవాడు, దేనికోసం పోగలాడేవారు, అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. పౌలయ్య గారు వారి ప్రవర్తన ఫలములు శ్రద్ధగా తలంచుకొనుచు ఎలా నచ్చుతారంట? శ్రద్ధగా. మన ప్రియులు ప్రేమికుంటే వాళ్ళ అత్యంత ఎక్కువగా ప్రేమలు ఎక్కువ ఉండేవి. ఎవరి బిడ్డలకి ప్రేమలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు తగ్గినట్టుగా ఉండేవో లేదో లేదు కానీ అప్పుడు ఎక్కువగా వింటూ ఉండేవాడు. ఈ ప్రేమికులు ప్రేమ లేఖ రాసుకునేవారు. అదే లవ్ లెటర్ అంటారు ఇంగ్లీష్, తెలుగులోనేమో ప్రేమ లేఖ. ఈ ప్రేమ లేఖ రాసు ఆ ప్రేమికుడు పురుషుడు అమ్మాయి ఉత్తరం రాశాడు అనుకోండి. ఈ అమ్మాయికి ఆ ఉత్తరం చూసుకొని ఎన్ని పర్యాలు చదువుకునేది, మళ్ళా చదివిందే ఆ మాట మళ్ళీ ఎందుకు అనుకోవాలంటే ఆ ప్రేమికుడు ఉన్న ప్రేమ. అమ్మాయి రాసిన ఒక అమ్మాయి సరిగ్గా చెప్పేదే ఉంది. ఆడవాళ్ళకి వాళ్ళని తిరిగి పురుషులు ఏమైపోతుంది చెప్పండి, ఐసైలు పెట్టే బట్టి ఏదో ఇక చెప్పేది. అలాగా ఉత్తరాలు రాసుకుని చదువుకున్నట్లుగా దేవుడు మనకు ప్రేమ లేఖ ఇచ్చాడు. ఈ ప్రేమ లేఖ ఈ పరిశుద్ధ గ్రంథమైన దివ్య గ్రంథమైన బైబిల్, పరిశుద్ధ వేద గ్రంథం. చక్కని పాట రాశారు వేదాలు. అది మన రేడియోలో వదిలేమ్మా రాదు. వాళ్ళు ఏమి రాశారు? వేద పఠనమా పెట్టే ఒకసారి పెట్టు. వేద పఠనమా పెట్టు. అద్భుతంగా రాశారు, అద్భుతంగా పాడారు, అద్భుతంగా సంగీతం వినిపించారు. ఆ పాట అమోఘంగా ఉందన్నమాట. ప్రపంచం అంతా తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఆ పాట ఆకర్షితమైపోయింది. ఆకర్షించుకుంది భక్తుల హృదయాలు. ఇప్పుడు కూడా హైలైట్లో ఉంది ఆ పాట. ఎప్పుడు పెట్టినా
కీర్తన కదా, అద్భుతంగా ఉంది. కాబట్టి ఆ యొక్క ఐదో విషయం. తర్వాత 6వ చూడండి, ఆయన ప్రవర్తన జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఏమైంది? వారి ప్రవర్తన ఫలమును 5వది. 6వదిగా శ్రద్ధగా తలంచుకొని 7వది. 7వది 8వదిగా వారి విశ్వాస ఫలము. విశ్వాసము అనుసరించుడు. వారి దేవుని ఎట్లా నమ్మి, దేవుని ఎలా నమ్మి ఎలా కొనసాగారు, ఎలా బ్రతికారు, దేవుడు ఎలా వారి ఆస్తులను అమ్ముకొని వారి ఇల్లు వారికి లేకుండా పరదేశంగా ఉండి దేవుడు ఎలాగో వారు అసాక్షులయ్యారు. అన్ని విషయాలు తలంచుకున్నాం, శ్రద్ధగా తలంచుకున్నాం. వచ్చిన ఒకటే కానీ ఎన్ని విషయాలు వచ్చేసారా? ఇది కనీసం మనం ఈ ప్రసంగం చేయాలంటే ఈ ఒక్క వచ్చిన మీద వారం చెప్పినా కూడా తరగదు. వారం రోజులు విరామం లేకుండా రోజు మొత్తం చెప్పుకున్నా కూడా వారం రోజులు చెప్పుకోవడం తరగదు. సందేశం ఉంటుంది. కాబట్టి దైవదేవుడి యొక్క రాత్రితో కూడినటువంటి ఈ బైబిల్ గ్రంథము దేవుడిచ్చిన ప్రేమ గ్రంథం. కాబట్టి తర్వాత 17వ చూద్దాం. 17వ వచ్చి మీ పైని ఎబ్రీ పత్రిక 13వ వచ్చినప్పుడు మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పాలంటండి, లెక్క అప్పగించాలి. దానియేలు గారి కాలంలో రాజుగారికి లెక్కలు అప్పగించేవాడు దానియేలు గారు. లెక్కల్లో తేడా లేకుండా, అంటే లెక్కల్లో లోటు లేకుండా, ఎలితి జరగకుండా, రాజుకి ఏ నష్టం రాకుండా లెక్కలు కరెక్ట్గా ఎలితి లేని లోటు, రాజుకి నష్టం లేని లోటు లేకుండాటువంటి లెక్కలు అప్పగించేవాడు నమ్మకంగా. అలాగే నేటి కాలం ముందు మరి భూమి మీద దేవుని యొక్క స్వార్థను ప్రకటించి లేక దేవుని సంఘాన్ని కాల్చినటువంటి దేవుని యొక్క సేవకులైన కాపులైన వారు మీ యొక్క వారికి సంఘాలు ఉన్నటువంటి ఆత్మల గురించి దేవుని సన్నిధిలో రేపు దేవుని వెళ్ళినప్పుడు లెక్క అడుగుతారంట దేవుడు. ఎవరిని? ఈ సేవకులు, లేక ప్రవక్తలు, ఈ భక్తుల్ని, ఈ యాజకులు. వారు లెక్క అప్పగించాల్సిన రీతిగా సంఘాన్ని కాస్తారు. గుర్తుపెట్టుకోండి. ఊరకే మిమ్మల్ని గర్జించరు, ఊరకే మీకు భయం చెప్పరు, ఊరకే మీకు దేవుని మాట తెలియజేయరు, ఊరకే మిమ్మల్ని హెచ్చరించరు, ఊరకే మిమ్మల్ని భయపెట్టరు. ఎందుకంటే మీరు మంచిగా నడుచుకోవాలి, ప్రభుకి ఇష్టంగా ఉండాలి, ప్రభుకు దక్కాలి, చివరికి ప్రభు రాజ్యానికి హక్కుదారులు కావాలి. ప్రభు దగ్గర నిలబడినప్పుడు నిర్దోషంగా ఉండాలి. ఆ లెక్కగా సరిగా ఉండాలంటే ఇక్కడ సేవకుడు లేక ప్రవక్త దేవుని లెక్కలో మిమ్మల్ని జాగ్రత్తగా పెంచాలి, దేవుని క్రమంలో చక్కగా పెంచాలి. అందుకే వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా కాసే వారిగా ఆ బాధ్యతలు ఉన్నాయి. మన పిల్లలు పుట్టినప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? జాగ్రత్తగా పెంచుతాం. ఈ భాష దేవుడు మనకు అప్పగించాడు, తల్లిదండ్రులుగా ఉన్న వారికి అప్పగించాడు. వారు సరిగా పెంచాలనుకోండి, ఆ బాధ్యత ఎవరిని? వారు చెడిపోయారంటే తల్లిదండ్రులే బాధ్యత. మొట్టమొదటిగా తండ్రిది, రెండవది తండ్రిది బాధ్యత. కాబట్టి బిడ్డలు చెడిపోకుండా ఉన్నారంటే క్రమంగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. వాడు సాగుబోదు కాకుండా, వాడు తిరుగుబోదు కాకుండా, తిట్టుబోదు కాకుండా, వాడు దొంగ కాకుండా, విచారి కాకుండా, చోదకాడు కాకుండా, ఇంకా రకరకాలుగా చెప్పుకోకుండాలంటే తల్లిదండ్రులు తిన్నప్పటి నుంచే వారి దేవుని భయభక్తులు కలిగి వాళ్ళు దేవుణ్ణి ఆ భయభక్తులు వారిని పెంచాలి. అందుకే బెత్తం వాడుతూ పెంచాలని భయపడి. ఒక బెత్తం వాడలేదనుకో వాడు ఏమైపోతాడంట? చెడిపోతాడు. చెడిపోయిన దగ్గర ఏం చేస్తాడు? ఇంకా పెద్దగా చెడిపోయాడు, వాడు ఏం చేయలేము కదా, వాడు నిన్నే పడతాడు కదా. అర్థాలు తెచ్చుకోకూడదు. పెద్ద అయినా వాడు నువ్వు ముసలైనా, నువ్వు ముసల వృద్ధాపులకు వచ్చి పండు ముసలం వృద్ధాపులకు వచ్చినా అంటే వాడు గడగడ వనకాలం. అది దేవుని పెంపకం ఇలా. కాబట్టి దేవుని వాక్యంతో, దేవుని ప్రార్థనతో, మోకాళ్ళ అనుభవంతో పిల్లలను పెంచాలి. కాబట్టి ఇక్కడ పెద్దలు మనకు మాదిరిగా నేర్పినటువంటి క్రమశిక్షణ మనకు జ్ఞాపకం చేసుకోవాలి. వారు నడిచినటువంటి జీవిత విధానం, రెండవది వారి విశ్వాస జీవిత విధానం, ఆ ఫలాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక విషయం చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 20వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో మరొక వాక్యాన్ని ఈ ప్రవక్తల గురించి రాయబడి ఉన్నాయి. ఏమిటి చూద్దాం ఆ విషయాలు. చదవండి. 20వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథం. అంతటా వారు ఉదయమనే లేచి తెకోవ అరణ్యములకు పోయి వారు పోవచ్చు ఉండగా యెహోషాపాతు ఏమంటున్నాడు? రాజు అన్నమాట ఆయన ఏమంటున్నాడు? యెహోషాపాతు నిలబడి
యోధా వాళ్ళారా, యెరూషలేము యెరూషలేము కాపురస్తులారా, కాపురస్తులారా, నా మాట వినుడి. మాట వినండయ్యా. మీ దేవుడైన రాజుగారు ఎట్లా మాట్లాడుతున్నాడు ప్రజలతో, దేవుని గురించి చెప్పే విషయాలు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. బ్రతిమలాడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, వాడు బుద్ధి చెబుతున్నాడు, వాడు జ్ఞానం చెబుతున్నాడు. యెరూషలేము కాపురస్తులారా, యోధా వాళ్ళారా, నా మాట వినుడి. మీ దేవుడైన ఏమంటాడు? మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అమ్ముకోండి అయ్యా. అమ్ముకుంటున్నారు, ఏం చేస్తున్నారు? అమ్ముకుంటారేమో, అమ్ముకోవద్దు. దేవుని నమ్ముకునేది యోధాయస్గా నమ్ముకున్నాడు, యేసు ప్రభు ధనం కోసం యేసు ప్రభు నమ్ముకున్నాడు, సృష్టికర్త నమ్ముకున్నాడు. నమ్ముకుంటారా? అంత ఘోరం చూడండి. అలా అమ్ముకోవద్దు, మీ దేవుని నమ్ముకోండి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను చూడండి, యెహోవాను నమ్ముకోవడమే కాదు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. నమ్ముకొనుడి. మీరు అప్పుడు మీరు కృతార్థులగుదురని కృతార్థులగుదురని చెప్పాను. యెహోవాను, మీ దేవుని యెహోవాను నమ్ముకోండి, మీ ప్రవక్తలైన వారిని నమ్ముకోండి. యెహోవాను నమ్ముకుంటే ఏమవుతారు? యెహోవాను నమ్ముకుంటే ఏమవుతారు? యెహోవాను నమ్ముకుంటే ఏమవుతారంట? రాయబడి చూడండి, ఆ మాట చదవండి. యెహోవాను నమ్ముకుంటే ఏమవుతారంట? చదవండి. యెహోవాను నమ్ముకుని అప్పుడు ఏమవుతారు? మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. నమ్ముకుని అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మీరు స్థిరపడతారండి. భక్తిలో స్థిరం ఉంటుంది, దేవుని ప్రేమలో స్థిరంగా ఉంటారు, విశ్వాసంలో స్థిరంగా ఉంటారు, పరిశుద్ధతలో స్థిరంగా ఉంటారు, దేవునికి ఇష్టంగా ఉండే విషయంలో భయభక్తిలో స్థిరంగా ఉంటారు, ఆరాధన వచ్చుట్లో స్థిరంగా ఉంటారు, దేవుని ఆరాధించే విషయంలో స్థిరంగా ఉంటారు, దేవుని సహవాసం చేసే విషయంలో స్థిరంగా ఉంటారు, ప్రభు శరీరాలు పుచ్చుకునే విషయంలో స్థిరంగా ఉంటారు, ప్రభుకి ఇచ్చే అర్పణ విషయంలో స్థిరంగా ఉంటారు, ప్రభు సన్నిధిలో సాక్షులుగా ఆనాడు ఆది అపోస్తున్నట్లుగా సాక్షులు ఉండడానికి స్థిరంగా ఉంటారు. ఇంకా చెప్పండి, వాడుకున్నాం ఎంతో ఎంతో మంచి. ఆయన స్థిరచుగా ఉంటాడు, ఆయన స్థిరపడి ఉంటాడు. ఎంత మంచిది చెప్పండి. ఆయన కలిగి ఉంటే పంటలు పండుతుంది, పశువులు పాలిస్తే తెగులు రావు, ఇంకా లోకంలో మనకి ఆరోగ్యం ఉంటాం, అనారోగ్యాలు రావు, బిడ్డలు అవుతారు, మరి కావాల్సిన సంపద కలుగుతాయి, కావాల్సిన దిగులు వస్తాయి, మేలు జరుగుతాయి. ఇలా కాబట్టి ఆయన నమ్ముకోమంటున్నాడు. యెహోవాను నమ్ముకుంటే స్థిరపరచబడతారు. తెరలేని జీవితాలకి చాలా మంది చిన్నపిల్లలు సైతం చాలా మంది ఆత్మహత్యకు గురవుతున్నారండి, ఆత్మహత్య చేసుకుంటున్నారు. మన మంచి వ్యాపారం చూసారు కదా, అంత బాగా అయిపోయింది. 10th క్లాస్ అమ్మాయి, చిన్న పాప, మార్కులు మంచిగా రాయమని పరీక్షలు కాలేదు. ఈ రాయబోయే పరీక్షలో మార్కులు రావని చెప్పి మొన్న ఈ మధ్యనే పోయిన వారంలో అనుకుంటారు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఎంత బాధాకరం చూడండి. పిల్లలు ఇలాగా ఎన్నో విధాలుగా, చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళే కాదు, రైతులు మరి పంటలు వాడలే కానీ పెట్టుబడి రాలేదని, మరి కౌలు తీసుకున్న వాళ్ళు, మరి సొంత చేను పొలం ఉన్నవాళ్ళు, పంటలు వేసి లాభం రాలేదని, పెట్టుబడి రాలేదని బాకీ తెచ్చే అవకాశాలు లేక సరిపోయి ఎందరో ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అప్పుడు దేవుని నమ్ముకున్న అప్పుడు మరి కాదు, నాకు దేవుడికి కూడా ఉన్నప్పుడు అన్నీ సరిచేయాలి, అది రుజువు. కానీ అలాగది ఉండదు. ఇక వాళ్ళు సొంతగా ఆలోచన సొంతగా ఏమైపోతారంటే దిగజారిపోయి విశ్వాసంలో ఏం మారుతున్నా కనుక నిరుత్సాహంతో ఏదైతే చేసుకోవడానికి ఇష్టపడతామంటారు. అలా చేసుకుంటాం. దేవుడి ఇచ్చిన జీవితాన్ని మనం నిరుపయోగం చేసుకోకూడదు, మన సొంతగా దాన్ని మరి పాడు చేసుకోకూడదు, నాశనం చేసుకోకూడదు. వెళ్ళిన తర్వాత మన తీర్పులోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మరి నిత్య నరకంలో తప్పించుకోవాలంటే దేవుడికి భయభక్తి కలిగి ఉండి దేవుడు చెప్పింది చేయాలి, దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. ఏ విషయం ఏదైనా ఏ పరిస్థితి ఉన్నా దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడికి చెప్పుకోవాలి. నాయన నా సంగతి ఇది, నా కుటుంబ సంగతి ఇది, నా అవసరం ఇది, నా బాధ అని చెప్పేసి, అది వ్యాధైనా బాధ అయినా ఏదైనా నన్ను బాగు చేసిందండి, నేను తప్పించండి, నన్ను రక్షించండి, నా మరణం నుండి వినిపించండి అంటే నేను కూడా వినిపిస్తారని నేను ప్రేమతో మనం చేస్తూ దేవుడు తెలియజేస్తాను. కాబట్టి ఆయన ప్రవక్తను కూడా నమ్ముకోవాలంట. యెహోవాను నమ్ముకుంటే స్థిరపరచబడాలి. మరి ఆయన ప్రవక్తను నమ్ముకుంటే ప్రవక్తను కూడా నమ్ముకోవాలా? చాలామందికి ఆ మాట ఇష్టం ఉండదు. భక్తులు నమ్ముకోవడం అంటే భక్తులు నమ్ముకొని భక్తులు రక్షిస్తారే కదా అర్థం. భక్తులు నమ్ముకుంటే ఏంటంటే వాళ్ళ పద్ధతి క్రమశిక్షణ. దానికి మీకు వివరణ కావాలంటే యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడ్డారు.
10-11 వచ్చి చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాల్లో మరి ఇక్కడ చక్కని వివరణ ఇచ్చాడు భక్తుడైనటువంటి యాకోబు అయ్య. చూద్దాం ఇవాళ చదువు 5:10-11 చదువు. నా నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. అబ్బా సహించిన వారిని మాట్లాడడం చక్కగా. నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను సమానుభావులకు ఓపికకును మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ఏమనుకుంటున్నారంట? ధన్యులు అనుకుంటు చెప్పండి. సగం ఏడాది వస్తుంది లోకంలో రాదు. ఏసయ్య అన్నాడు, నా శాంతిని మీకు అందించి వచ్చినాడు. లోకంలో శాంతి ఏంటంటే కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం అంటే ఇది లోపల శాంతి, లోపల పద్ధతి, లోపల గౌరవం, లోపల మర్యాద. అది దేవుడి ఎందుకు వస్తే సహించటమే. ఓడ్చుకోవాలి అయినా ఓడ్చుకోవాలి. అది కేవలం యేసు ప్రభు ద్వారా, యేసు రక్తంతో కొనబడి కడగబడి వినక మాత్రమే ప్రభుడు జరిగింది. ప్రభు ప్రార్థన చేసేవారికి మాత్రమే ఇది అవుతుంది. చర్చికి వెళ్ళిన మాత్రం అవ్వదు, పాట తీసుకోవడం మాత్రం అవ్వదు, నేను మామూలు శుద్ధి చెప్పుకోవడం మాత్రం అవ్వదు, బయట మాత్రాన ఆయన రక్తంతో ప్రతి క్షణం కొనుక్కుంటా ఉన్నారు. ఒప్పుకుంటున్నాడు ఇచ్చినట్ట కన్నీటితో ఒప్పుకోవాలి, మొఖాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపం ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి. సామెతలో రాయబడింది అదే 13:20 8-11 ఏమైనా కిట్టాలో దాచిపెట్టువాడు మధ్యలో బట్టి ఒప్పుకొని విషపెట్టువాడు కనిగ్రహం దేవుడి కనిగ్రహం. అందుకని ఓడిపోస్తుంది. చదువయ్యా. సహించిన వాడు అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి విన్నారు. చూడండి, యోబు గారికి ఎంత ఆస్తి ఉంది? 11,500 పశువులు ఉన్నాయి. 10 మందికి ఏమన్నా 7 కొడుకులు 3 కుమారులు. ఎంత గొప్ప ఆస్తిపరుడికి ఏమని చేస్తున్నట్టు ఏం కలగదండి? సహనం, జాలి. చదవయ్య. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇది భక్తుల యొక్క లక్షణం. కాబట్టి ఎబ్రీ పత్రికలో 13-17 రాయబడిన మాట ప్రకారం చూస్తే మీ పైన నాయకులు మీ ఆత్మలు గట్టిగా లెక్క అప్పగించవలసిన వారి ఆత్మలు రాయిస్తున్నారు. మీరు వచ్చిపోయేది తెలుసు, కానీ దేవుడు మీ గురించి మిమ్మల్ని ఏం అడగడు. మీ గురించి అడిగేది మీకు ఉంటుంది, కానీ మీ గురించి అడిగేది మమ్మల్ని. తెలుసా మీకు ఆ సంగతి? అది అక్కడ రాయబడింది. చదువు 13-17 ఏమంటున్నాడు? మీ పైని నాయకులుగా ఉన్నవారు లేక అప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను సాగించున్నారు. చూడండి, మీరు చేసే తిక్కల పనులకి మేము దుఃఖపడ్డాం అనుకోండి. దీపాలు సర్లే, స్వర్ణాలు సర్లే, ఆయమ్మ సర్లే, ఈ సర్లే అనుకోండి, బాధపడ్డాం అనుకో. నేనే కాదు, ఏ ఐదులైనా ఏ సంఘంలోనైనా వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీకు ఏమవుతుందంటే వారు దుఃఖంతో ఏ పని మీ మీద కాసినట్లయితే, మీకు మిమ్మల్ని వేపినట్లయితే, సంఘంలో మిమ్మల్ని నడిపిస్తున్నట్లయితే మీకు ఏం ఫలితం రాదు దేవుని దగ్గర. అర్థమైందా? చాలా పర్యాలు మనం మాట్లాడాలి. మళ్ళా మరోసారి దేవుడు ప్రభు మనకు అవకాశం కాబట్టి వింటున్నాం. ఎప్పుడైనా సరికండి తల్లి విషయాలు సరి చేసుకోండి. దేవుని కోసం దేవుని సన్నిధిలో మనం పాల్గొనాలి. అమ్మా, మీకు దేవుని జరుగుతుంది. వారు దుఃఖముతో కాక ఆనందముతో, మేము ఆనందం కూడా అంటే మీరు చెప్పిన మాట నేను చెప్పినట్టు నడుచుకోవాలి. నేను నడుచుకోమంటలేదుగా అమ్మా, సీరియల్ రమ్మంటున్నావా లేకపోతే శకాలు చేయమంటున్నావా? ఏం చెప్తున్నావు? అంజేయండి అయ్యా, ప్రార్థకరండి అయ్యా, వాక్యాలండి అయ్యా, వాక్యం అనుసరించండి అయ్యా, అంతేనా?
దేవుడు చెప్పిన మాట వినపాక నడుచుకుని అంతే కదా. అదే మీరు ఇంకా అందుకే మాకు దుఃఖం. నడుచుకుంటే ఎవరికి దుఃఖం ఉండదు. మేము దుఃఖపడితే మరి మన పైన ఉన్నటువంటి తండ్రి కూడా దుఃఖపడతారు. అప్పుడు ఇద్దరు దుఃఖాలు ప్రభావం మేమే పడుతుంది. కాబట్టి అలా చేసుకోవద్దు. అదే అనమాట. దేవుడు బిడ్డారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమమైనటువంటి దేవుడి సంగమా, దేవుడు బిడ్డారా, ఈ సత్యాన్ని గుర్తించండి. మీ సేవకుని బాధపెట్టద్దు. మీ సేవకుని, మీ సంఘ కాపరిని మీరు సంతోషపెట్టేట్టుగా నడుచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సంఘాపరి ఏడిస్తే, సంఘాలు కన్నీరు గారిస్తే సంఘంలో మీకు సంతోషం ఉండదు, దీవెన ఉండదు, మేలు జరగదు. దేవుడు మరి చాలా మీకు తగినటువంటి తీర్పు తెచ్చేవారి ఉన్నారు. ఆ శిక్షని తప్పించుకోవాలంటే దేవుని సేవకుని మాట వినండి, దేవుని ప్రవక్త మాట వినండి, దేవుని యాజకుడి మాట వినండి, దేవుని భయపడండి. తర్వాత కనుక దుఃఖముతో కాక అయ్యా ఆనందముతో చేయనట్లు వారి మాట విని లోబడి, మాటకి సరిపోదు, లోబడి ఉండాలి. సరేనా? అదే అందుకనే ప్రవక్తలు నమ్ముకోమంటున్నారు. యెహోవా నమ్ముకుంటే స్థిరపరచబడతారు, ప్రవక్తలు నమ్ముకుంటే, భక్తులు నమ్ముకుంటే, సేవకులు నమ్ముకుంటే ఏమవుతారు? వృధాంతులు. మీకు అన్ని నమ్ముతాయి. దేవుడి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు, క్రమశిక్షణ నమ్ముతారు, మంచి మార్గం వేసుకుంటారు. తర్వాత కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కని మాట చదువుతాం. కొరింథీ మొదటి పత్రిక 17వ వచనం, 4వ అధ్యాయం. ఇందు నిమిత్తము ప్రభువునందు నా ప్రియుడును. చూడండి, సాక్షి అలా చెప్తున్నాడు పౌలయ్య గారు. తన యొక్క సేవకుడైనటువంటి తన ప్రియ మరి తనలో తన పెరిగినటువంటి విశ్వాసిగా ఉంది, తన సేవకుడిగా మార్చబడినటువంటి ఈ తిమోతి గురించి చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడు తన గురువుగా, ఆత్మీయ గురువుగా. ఎవరైనా పౌలు గారు. ఆ తిమోతి అక్కడ లేడు, కానీ ఆయన గురించి సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఇందు నిమిత్తము ప్రభువునందు మాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునకు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు మేము నడుచుకొను విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను మేము బోధించు విధమును మీకు జ్ఞాపకం చేస్తానని చెబుతున్నాడు పౌలయ్య గారు తిమోతి గారి గురించి. తిమోతి గారి గురించి నిజమే కదా. మరి బైబిల్ విషయం ఎంత చోట్ల ఉందో అన్ని చోట్ల దైవజనులు నడుచుకున్నటువంటి విధానం, దేవదాస నడుచుకున్న విధానం కానీ, ఆయన చేసినటువంటి బోధన గురించి కానీ అన్ని సంఘాలు ప్రతి వారం, ప్రతిరోజు అన్ని ప్రార్థన కూటాల్లో, అన్ని మీటింగుల్లో అయ్యగారి గురించి పేరు ఎత్తకుండా, లేదా అయ్యగారు ప్రార్థన గురించి చెప్పకుండా ఏ బోధకుడు ప్రసంగం చేయడు. ఇది నాకు తెలిసిన సత్యం. బైబిల్ విషయంలో సుమా బయట సంగతి. ఎందుకంటే అంత ప్రత్యేకత అయ్యగారిలో ఉన్నదన్నమాట. ఆయన మనిషే, కానీ దేవుని మాట విన్నటువంటి దైవజనుడు, దేవుడు చెప్పి చేసేటువంటి దైవజనుడు. ఆ రాతను దేవుడి దగ్గర నేర్చుకొని అందుకొని ఆయన మాట చేసిన వారు. ఒక సందర్భంలో అంటే అయ్యగారు మీటింగ్ పెట్టారంట. అది కూడా మీరు చాలాసార్లు చెప్పుకుంటాం. మరి ప్రసంగం చేయాలి కదా. మన మీటింగ్ జరిగింది మనకి 87వ సంవత్సరం. మరి ప్రసంగాలు చేశారు ఎంతమంది అయ్యగారు, మంచిది. ఆ టైంలో అయ్యగారు ప్రసంగం చేయడానికి మరి సభకి విశ్వాసం వచ్చి కూర్చుంటారు కదా ఆ కాలంలో. మరి ఆ ధైర్యంలో ఎంత ధైర్యంలో అయ్యగారు ఉన్న కాలంలో ఆ మీటింగ్ పెట్టుకుంటున్న సభ్యులు వచ్చి కూర్చుంటే అయ్యగారు ఏం చెప్తారా దేవుని మాట అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే అయ్యగారు అంటే ఆ సమయానికి వచ్చి, ఈ సమయంలో ప్రభువు నాకు ఏమి ఇంకా ప్రసంగం చెప్పలేదు, ప్రార్థన చేయండి అన్నారు. ఎవరైనా అంటారంట ఆ సమయంలో ప్రార్థన చేయండి ప్రభువు చెప్పండి అంటారా? మరి ఎంత ప్రత్యేకత చూడండి, ఆలోచించండి. అదే మనమైతే ఏం చేస్తాం చెప్పండి. సహజంగా నేటి కాలం జరిగే పరిస్థితి ఎంత ఉంది. ఏదో ఒకటి తెలిసిందో తెలియదో, నోటికి వచ్చిందో, లేదా చెప్పగా వెళ్ళదో, ఏదో ఒకటి ఆ సమయం చెప్పేసి చూపించారు. అయ్యగారి వాణి చూడండి, అయ్యగారి పద్ధతి చూడండి, క్రమశిక్షణ చూడండి. దేవుడు చెప్తేనే చెప్పాలి, ఆయన ఏం చెప్తేనే చెప్పాలి. అది అందుకనే 2వ అధ్యాయం 5వ వచనం 5వ వచనం ఏం చెప్పారు? ఆయన మీతో
చెప్పునది చేయండి. అది బైబిల్ విషయంలో మూలవాక్యం. దేవుడు ఏం చెప్తాడు అది చేయి, నువ్వు ధన్యులైపోతావు అని మనకు నేర్పాడు. అయ్యగారు అనుసరించాడు. అది మనకు అదే నేర్పాడు. సంఘవంతుడు అదే నేర్పాడు. నిజంగా అలాగ మనం దేవుడు చెప్పింది ఎవరైనా చేయాలనుకుంటే మనకి ఏదైనా సమస్యలు ఉందంటారా? ఉండదంటారా? సమస్యలు ఉంటాయి కానీ పోని ఉండదంటారా? రాని ఉండదంటారా? ఏదైనా మంచి మేలు కావాలి, అది రాకుండా ఉండదంటారా? ఏదైనా పోవాల్సిన ఉంది, పోకుండా ఉండదంటారా? దేవుడు చెప్పింది చేస్తే లేని దేవుడు చెప్పండి. కానీ దేవుడు అది కాసి అన్నం రాసి ఆ పాటలో ఏం పాడమని యేసునామ మరణ చేయండి ప్రియులార క్రీస్తు యేసునామ మరణ చేయండి యేసునామ స్మరణ వలన ఎన్ని కష్టమైన కలుగును యేసునామ స్మరణ వలన ఎన్ని పొగవాయైన గడచును యేసునామ స్మరణ వలన ఏది పోదు ఏది రాదు యేసునామ స్మరణ చేయండి. కాబట్టి పిల్లరా యేసునామ స్మరణ చేస్తే దేవుడు చెప్పింది చేస్తే నీకన్నా మించిన ధన్యుడు లేడు. నీకన్నా మించిన గొప్పవాడు లేదని వాక్యం చదివిస్తుంది. నేనే కాదు. ఎక్కడ ఉందా మాట అంటే చూడండి, కీర్తనలు కొన్ని మాటలు గురించుకుందాం. కీర్తనలు మొదటి కీర్తనలో 3వ చరణంలో ఉంది ఆ మాట. మొదటి చరణంలో చదవండి. దుష్టుల ఆలోచించకు నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము వారిని ధ్యానించువాడు ధన్యుడు. ఎలా ఉంటాడంట? అతడు నీటి కాదు కదా, నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అతడు చేయనదంతయు అయ్యా అతను చేయడానికి సఫలం ఉందా? సఫలం అండి, సఫలం నెరవేరుతుంది. కీర్తన 19 మొదటి చరణంలో అదే మాట రాయబడింది. ఎంత ధన్యుడు! యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకునివారు ధన్యులు. ఆ వచనం చెప్పండి. 119వ కీర్తన చెప్పండి. 119వ కీర్తన మొదటి చరణము చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. ఎంత ధన్యులు? ధన్యుడు దేవా మానవుడు ధన్యుడు ధన్యుడు దైవజనుడు ధరణి జనులందరికన్నా ధన్యుడు దైవజనుడు ధరణి జనులందరికన్నా అన్యులందరి వారైన అతనికి సాటిరారు ధన్యుడు దేవా మానవుడు మాట వెంటలో ఉందండి. దానికంతా మనం అదే చివరిగా అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఇలాంటి గొప్ప కార్యక్రమం దేవుని సన్నిధిలో ఉన్నది మనం
ఎలా ఉంది ప్రవక్తలు దేవుని మాటలు ధన్యులవుతూ ఉంటే, దేవుని ఇలాగా ధన్యులు చేస్తూ ఉంటే ప్రజలను, భక్తుల్ని, ఆయన బిడ్డలను, మరి ప్రజలెందుకు ఇలాగా తయారవుతున్నారని ఈ వాక్య గ్రంథంలో రాయబడి ఉంది. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన చేస్తారు? ఎందుకు పెట్టుకుంటున్నారు వ్యర్థమైన ఆలోచనలు? ప్రభువు మీదను, చూడండి, ఎవరి మీదండి? సృష్టికర్త మీదను, రక్షణకర్త మీదను, ఆదరణకర్త మీద ఏం చేస్తున్నారు? వ్యర్థమైన ఆలోచనలు పెడుతున్నారు. అంటే ఈరోజు నాకు నేను మాకొద్దు, మాకు వ్యర్థమైన ఆలోచన కదా. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేది? ఎవరి మీద? సృష్టికర్త మీద, రక్షణకర్త మీద, ఆదరణకర్త యేసు క్రీస్తు కుమారుడు. వ్యర్థమైన ఆలోచన. ఆయన సృష్టికర్తను గ్రహించలేదు. ఆయన 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 నమ్ముకుంటే రక్షణ కలుగుతుంది, నిత్య జీవం దొరుకుతుంది. గ్రహించాలి. ఆయన వద్దకు వస్తే నాకు మేలు దొరుకుతాయి, దీవులు దొరుకుతాయి. వ్యర్థమైన ఆలోచన చేస్తాను. ప్రభువు మీదను, ఆయన క్రీస్తు మీదను, భూరాజులు లేచి అధికారులు ఏకముగా కూడుకొనిది అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మన తండ్రియు మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. కాబట్టి అలాంటి ఆలోచనలు రాజులు కానీ, ప్రజలు కానీ, దేవుని అభిషేకం మీద కానీ, దేవుని భక్తుల మీద, ప్రాప్తుల మీద కానీ వ్యర్థమైన ఆలోచనలు చేయరాదు. దేవుడు చెప్పింది చేయడం నేర్చుకుంటే నీకు క్షేమం, నీ కుటుంబంలో క్షేమం, నీ పాడి పంటల క్షేమం, నీ బిడ్డల క్షేమం. ఎంత క్షేమం అంటే ఒక రోజు కాదు, ఒక పిల్లలకు కాదు, ఒక తరానికి కాదు, 1000 తరాల వరకు క్షేమం. అదే ఒక మాట, నిర్గమాకాండం 2వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 6వ వచనం. ఈ మాట నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు మరణించువాడనై ఉన్నాను. ఆయన దేశిస్తేనో ప్రేమించిన వారికి, ఆయన ఆజ్ఞలు గైకొన్న వారికి దీవెన. ఎంత రావండి? 1000 తరాలు దీవెన. ఆయన దేశించే వారికి అంట 3, 4 చదువు మాట. నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారునికి రప్పిస్తాను. కాబట్టి ఆయన శిక్ష ఏమో, పనిష్మెంట్ ఏమో తక్కువ, ఆయన ప్రేమ, కరుణ, జాగ్రత్త కూడా గొప్పేమో ఎక్కువ. ఆయన ప్రేమించే వారికి ఎక్కువ గొప్ప ఉంది. ఆయన మాట కానీ తిరుగుబాటు వారికి ఏమో తక్కువ శిక్ష ఉంది. అంత శిక్షిస్తే ఎవరు బ్రతకలేదు. కాబట్టి పిల్లరా, మరి ఇదేమో ఇటు దేవుని యొక్క వాక్యం కన్నా మీరందరూ కూడా దేవుని నమ్ముకోరండి, యేసుప్రభుని నమ్ముకోరండి, ఆయన స్థిరపరచబడండి, ఆయన చెప్పించి స్థిరపడండి, ఆయన ప్రవక్తను నమ్ముకోనండి. వారిని మాదిరిగా వారి బ్రతుకులు, వాళ్ళు పనులు చేసినటువంటి సేవలు, వారి పడి కష్టాలను, వారికి కలిగిన ఓర్పును, వారి సహనాన్ని, వారి విశ్వాసాన్ని పరీక్షించి పరిశీలన చేసుకుని నీ జీవితంలో కూడా దాన్ని అనుసరించినట్లయితే దేవుడు కూడా ధన్యుడవుతాడు. అటు దీవిన ధన్యత. పెళ్లికి కూడా రాలేనటువంటి ప్రభు వచ్చినప్పుడు మన దేవుడు చేయడం ధన్యత ప్రభు మాకు అనుభవించడం కాక. ప్రార్థన చేసుకుంటాం. మీ తండ్రి వందనాలయ్యా, మీ పాదాలకు స్తోత్రం. ఇలా మాటలు పూజ సత్యవాకులు స్తోత్రం, నిత్య మాటలు బట్టి స్తోత్రం అయ్యా. అయ్యా మానవులందరూ మా ప్రియ సహోదరులు ఈరోజు లేనప్పటికీ అయ్యా, 2వ మాసం 2020 సంవత్సరం 2వ ఆదివారం మా ప్రభు దినం ఈ యొక్క దైవజనులు మొగమూడి దేవదాసయ్య గారు మీ పాద సన్నిధి పిలుచుకున్నటువంటి ఏర్పాటు 2వ ఆదివారం దేవుని దేవాన్ని సన్నిధిలో రాలేని వారు ఉన్నప్పటికీ, భూమి మీద ఎంతోమంది లేని వారు ఉన్నప్పటికీ మాకైతే ఈ భాగ్యం ఇచ్చారు. ఏమిచ్చి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించగల, ఏమి తీసుకొచ్చి మీకు అర్పించగల బాబు మీకు వందనాలు. దేవదేవా మీకు వందనాలు, దివ్యదేవా మీకు వందనాలు, మా రక్షక మీకు స్తోత్రం. నీకు నమస్కారం.
దైవజనుని యొక్క రాత్రులు మీరు అందించిన క్రీస్తు రాత్రులు ఎన్నో విషయాలు మాకు ఇతరులైన ఇతరులైన వారికి అయ్యా మీరు నేర్పిన వారుగా ఉన్నారు, తెలిసిన వారుగా ఉన్నారు. దైవమైన వీళ్ళందరినీ కూడా దీవించి ఆశ్రయించారు. ఎన్నైనా బిడ్డలు కూడా దీవించి ఆశ్రయించారు. అయినా నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించారు. ఆ విధంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. ఈ మాట విన్నవారు అందరూ ఎవరు కూడా చెడిపోయినట్టుగా ఈ గ్రంథంలో రాయబడ్డారు. ఈ మాట విన్నవారు అందరూ ఎవరు కూడా శాపగ్రస్తులుగా ఉన్నట్టుగా రాయబడ్డారు. తండ్రి ఏమి పాదాలు దాని దగ్గర రామన్నావు నా వద్ద కూర్చోవాలి అంత మాత్రం బయటికి త్రోసివేదని ప్రేమతో ఆహ్వానిస్తున్న తండ్రి ఆయన నీకంత జాలి ప్రభు, నీకంత ప్రేమ ఆయన. ఆకాశం భూమి ఆకాశ మహాశ పట్టదాన్ని నీ ప్రేమకై మానవుని మాడలా ఉన్న ప్రేమకై కృతజ్ఞతలు వాదన ఇలా వారి దృష్టితో పరిచయం సహాయం చేయాలి. పెళ్లి కుమార్ గారు నన్ను యేసుక్రీస్తున్నాము. ఈ నీతి మంత్రి జ్ఞాపకం చేసుకుందాం రావాల్సిన ఆశీర్వాదం మా ప్రభువుని బట్టి, మా రక్షణను బట్టి, మా ఆత్మ తండ్రిని బట్టి, మా దైవజనుని బట్టి, మా పూర్వ ప్రవక్తను బట్టి మాకు దీవించి ఆశీర్వదించి జీవితంలో స్తుతిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాను. ఆమేన్.